మీ శరీరం నుంచి ఎప్పుడమ్మా మీరు బయటకు వచ్చింది ఆత్మరూపంలో? ఆ సమయంలో మరి మీకు అంటే మీరు రావాలని అనుకునే వచ్చారా బయటికి? దాని అంతా అదే జరిగిందా? రావాలని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనలో జీవుడు బయటికి రావడానికి ఒక స్ట్రగుల్ ఉంటుందండి. అదంతా ప్రతిదీ ఫీల్ అవుతాం. మన బాడీలో జరిగే ఇంత చీమ గుచ్చింది కూడా మనకి ఫీల్ అవుతా ఉంటాం. అంటే మన బాడీ మీద అంత కమాండ్ ఉండాలి మనకి. ప్రతి ఒక్కటి అసలు ఎంట్రుక ఇలా పీకితే మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అలాగా ప్రతి ఇన్ అండ్ అవుట్ లోపల వచ్చే చేంజెస్ కనిపిస్తాయి, అంటే తెలుస్తుంది, బయట వచ్చే చేంజెస్ తెలుస్తాయి. అలాగా మరి అలాంటిది జీవుడు బయటకు వచ్చేటప్పుడు ఎందుకు తెలియదు? ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు చాలా బాధ తోటి పోతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెడిటేషన్ లో జీవుడు బయటకు వచ్చేటప్పుడు అది ఒకరోజు జరగదు. దాని ప్రయత్నం, ఒక స్ట్రగుల్ ఉంటుంది జీవుడికి బయటికి రావడానికి. ఇవన్నీ మెడిటేషన్ లో లేకుండా గనక ప్రాణం పోతే ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు బాధ పడాలి, శరీరం తప్పదు. అది మనం స్లోగా అమ్మ నాకు ఓకే ఈ రోజు ఇంత జరిగితే ఇది ఓర్చుకోగలదు అంతవరకే ఇస్తుంది అనమాట అనుభవం. మళ్ళా నేను ఓకే నాకు ఇది చాలే అనుకుని లేసేసేదాన్ని. నేను ఎప్పుడు గంట చేయాలి, 2 గంటలు చేయాలి, పావు గంట చేయాలి అని ఎప్పుడు టైం పెట్టుకోవాలి. కూర్చుంటాను, ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అంతసేపు కూర్చుంటాను. ఆ రోజు ఎక్కువ ఎక్స్పీరియన్స్ జరిగింది అనుకోండి, విత్ ఇన్ 10 minutes లో అమ్మో ఇదంతా మర్చిపోతాను, నేను రాసుకోవాలి అని చెప్పి లేసేసి వచ్చి రాసుకునేదాన్ని అలాగా. సో కానీ ప్రతిదీ తెలుస్తుంది, ప్రతి ఫీలింగ్ తెలుస్తుంది. అంటే ఎంత కాలానికి మీరు బయటకు వచ్చారు మీరు? అంటే హాస్టల్ గానా 2012 అక్టోబర్లో స్టార్ట్ చేశాను. 2013 జనవరిలోనో అలానే వచ్చుంటాను. ఒక 3 months అంత అయి ఉంటుంది ఖచ్చితంగా. నాకు డేట్ నేను గుర్తు పెట్టుకోలేదు, కానీ విత్ ఇన్ 1.5 year లో అసలుకి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంతే. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బయటికి వెళ్ళి వచ్చేయడానికి ఇప్పుడు అవకాశం ఉందండి అలా ఈజీగా? ఎందుకంటే బయటికి వెళ్ళినా కూడా నాకు ఇంకా బాడీ నశించదు నాకు. చాలా వరకు భయం ఉంటుందండి, ఒకసారి మన బాడీలో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాకపోతే. మొదట్లో అయితే అదే జరిగింది, చెప్పాను కదా ఇంతాక మీకు. బాడీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా బాడీలోకి దూరడానికి చాలా కష్టపడ్డాను నేను. అది అమ్మ చెప్పలేదు ఎలా దూరాలో కూడా, నాన్న చెప్పలేదు ఎలా దూరాలో కూడా. ఎలా దూరాలని దాని ప్రయత్నం ఎక్కువ చేస్తాం, అదైతే చేశాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయండి? చేంజెస్ ఏముండవు, అది అలా బాడీ మామూలుగానే ఉంటుంది, చేసే పనులు మామూలుగానే ఉంటాం, చేసుకునేవి మామూలుగానే ఉంటాం. అంటే అలా కదమ్మా, అంటే రావడానికి స్ట్రగుల్ అయ్యేటప్పుడు ఇక్కడ బాడీలో చేంజెస్ ఏమైనా వస్తాయా అని? బాడీ ఊగిపోతుంది అసలు. మనం రబ్బర్ బ్యాండ్ అని ఇలా లాగిలో వదిలేం అనుకోండి, టప్పు నుంచి తగులుద్ది కదా, అలాగే ఇది కూడా రబ్బర్ లాగా వస్తుందండి బయటకు. ఒకలా బాడీలో నుంచి సాగుతున్నట్టు బయటకు వస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ అలా చెప్పగలుగుతున్నాను, దాన్ని అంతకంటే ఎక్స్ప్లెయిన్ నాకు ఎలా చెయ్యాలో తెలియదు, అలా వస్తుంది బాడీలో నుంచి బయటకు. అయితే ఏంటి దాని పర్పస్ ఏంటండి అసలు? అందుకు బయటకు వచ్చి ఏం చేద్దామని వస్తుంది బయటికి? చనిపోతాం అండి. చనిపోయిన తర్వాత నేను ఇంతకేమన్నాను, భక్తి మార్గంలో అయితే దేవుడు వచ్చి మనల్ని స్వయంగా తీసుకెళ్తాడు. మనకు అంత భక్తి, ట్రెమెండస్ భక్తి ఉంటాయి. ఇప్పుడు ధ్యానంలో ఏంటి, మన మార్గాన్ని మనమే ఎత్తుక్కుంటున్నాం. దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడు, శరీరం చనిపోయి తర్వాత జీవుడిని బయటికి తీసుకెళ్ళి ఆ జీవుడిని తీసుకెళ్తాడు, మన శరీరాన్ని తీసుకెళ్ళడు. సో దీనిలో ఏంటి, మన జీవుడితోటి మనం ప్రయాణం చేయాలి, శరీరం ప్రయాణించలేదు. ఇవన్నీ ఇది ఏంటంటే కంటికి కనిపించిన ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇది మనం చేయాల్సింది మన జీవుడే కదా కార్యం తీసుకొని ఈ శరీరాన్ని తీసుకొని వచ్చాడు, ఈ శరీరాన్ని ఒక ఇల్లుగా తీసుకొని వచ్చాడు. సో దీని పని నెరవేరాలంటే జీవుడు ఖచ్చితంగా బయటకు వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే జీవుడి ప్రయాణం, జీవుడు శరీరంలో ఉన్నప్పుడు ప్రకృతితో చేసేది బాహ్య ప్రయాణం. అది ప్రకృతి హెల్ప్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటిని. ఎందుకంటే ప్రకృతి స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి. జీవుడు ఒక్కొక్క జన్మ తీసుకుని వచ్చింది మన శరీరంతో ప్రయాణం చేయలేవు, అది బయట ఎక్కడ లేదు, ప్రకృతి హెల్ప్ చేయదు, ప్రకృతి పని అయిపోయింది బయటికి. మనం ఎప్పుడైతే కమలంలో నుంచి, అదే తల మీద ఒక కమలం అన్నాను కదా పువ్వు, ఆ పువ్వుల నుంచి బయటకు వచ్చేసామో ప్రకృతి అయిపోయింది, దాని ప్రయాణం అయిపోయింది. అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత మనం ఏంటి అన్నది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆత్మ మనతో ఉండదు, జీవాత్మ అన్నాను కదా, జీవాత్మ బయటకు వస్తుంది. ఓకే దాని పని అయిపోయింది ఆత్మ. ఎందుకంటే ఇంకా జీవుడు బయటకు వచ్చేసాడు మన శరీరంలో నుంచి, అది చక్క దాని దారి అది వెతుక్కొని వెళ్ళిపోతుంటుంది ఆత్మ. అది వెళ్ళే దారి తెలుస్తుంది, కానీ అలా ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతాం, స్ట్రగుల్ అయ్యి మనలోకి మనమే దూరడానికి ప్రయత్నం. మన శరీరంలో మనం లేకపోయినా బాడీ అయితే పాడైపోదు. చెప్పాను కదా ఇంతకుముందు, హనీ అంతా ఫ్లో అయ్యి మనకి. సో దానిలో నుంచి శరీరంలో నుంచి మళ్ళీ వెళ్తేనే
డే 2 నాకు నుదుటి నుంచి ఒక వేరు టనెల్ లాగా కనిపించింది అన్నాను కదా, అదొక్కటే అనమాట ఆ జీవుడు ప్రయాణించే మార్గం. ఇంకొక రకంగా శరీర పరంగా చెప్పుకోవాలంటే అమ్మ కడుపులో పేగు మనకు అటాచ్ అయ్యి ఉంటాం. ఈ ఆత్మ అంటే ఇది ధ్యానము రూపంలో ఏమో తల్లి వృక్షం నుంచి మనకు ఆ వేరు నుదుటికి అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం థర్డ్ ఐ అంటాం. అది అందరికి తెలుసో తెలీదో నాకు తెలీదు. యాక్చువల్గా థర్డ్ ఐ అంటే ఆ ద్వారం ఓపెన్ అప్ అవడం. ఫిజికల్ గా అక్కడ కన్ను ఉండదు. అంటే అందరూ థర్డ్ ఐ అంటుంటారు, మరి వాళ్ళు చెప్పే థర్డ్ ఐ ఏంటి అన్నది నాకు తెలియదు. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ఒక వేరు ఉంటుంది, ద్వారం ఉంటుంది. దాని నుంచి వెళ్తే తల్లి వృక్షంలోకి వెళ్తాం. ఇప్పుడు మనం పేగులో నుంచి వెళ్తే అమ్మ దగ్గరికి ఎలా వెళ్తున్నామో ఇది కూడా అదొక తల్లి వృక్షం అన్నమాట. అది వంశ వృక్షం అంటుంటాం మనం. వంశ వృక్షం ఏంటంటే మనం గీత గీసి ఇక్కడ నుంచి ఒకళ్ళు పుట్టారు, దాని నుంచి ఇద్దరు పిల్లలు పుట్టారు, దాని నుంచి 4 పిల్లలు పుట్టారు అనుకుంటే గీసుకుంటే వెళ్తాం. ఇదేంటంటే ఈ వేరు నుంచి ముందు పుట్టిన జన్మకి, దాని నుంచి ముందు పుట్టిన జన్మకి అలా వెళ్తూ మెయిన్ వృక్షాన్ని చేరుకుంటాం. ఇప్పుడు మనం పిక్చర్స్ లో చూస్తుంటాం, దక్షిణామూర్తి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు, లిటరల్ గా అలానే ఉంటదండి. అప్పట్లో మునులు చూసి అలా మనకి చక్కగా మనకి ఈజీ అండర్స్టాండింగ్ కి ఇచ్చేసారు. అప్పట్లో నాకు తెలియదు, ఏదో చూసి అబ్బాయి ఇది భలే ఉంది అనుకుంటుంటాం. కానీ నేను చూసేదాకా నాకు ఈ కనెక్టింగ్ పాయింట్స్ ఓకే ఇదే కదా మనం చూసేది చిన్నప్పటి నుంచి అనిపించింది. శివుడు కూడా మనం పిక్చర్స్ లో ఎలా చూస్తామో అచ్చు అలానే ఉంటాడండి, చక్కగా పొట్టు కట్టేసుకొని అలానే లిటరల్ గా. వాళ్ళందరూ పాపం అప్పట్లోనే చూసేసి మనకంతా ఈజీ లైఫ్ కి అన్ని ఇచ్చేసారు మనకి చాలా విషయాలు. మనం చేయాల్సిందంతా ఏంటంటే అంటే మనం ఈజీ రికగ్నిషన్ కోసం చెప్తున్నాను నేను. ఇలా ఎలా ఉన్నారో అలానే కనిపిస్తారండి మనకి. ఒక ఫ్రెండ్ అడిగింది, అమ్మ వస్తుంది అన్నావు కదా, ఎలా ఉంది అమ్మ కొంచెం డిస్క్రైబ్ చేయండి. మన అమ్మ ఎలా ఉందో అలానే ఉంది అంటాను. అంటే ఫేస్ ఫీచర్స్ అని కాదు నా ఉద్దేశం, మామూలుగా ఒక చీర కట్టుకొని చక్కగా పెద్ద బొట్టు పెట్టుకొని మామూలుగా ఏం నగలు దిగేసుకొని శంఖ చక్రాలు పట్టుకొని ఇట్లా ఏం లేదండి. మామూలుగా మన ఇంట్లో మన అమ్మ ఎలా ఉంటుందో చక్కగా ప్రశాంతంగా కూర్చొని అలానే ఉంది. చిన్నప్పటి నుండి ఎంతో మంది దేవీ దేవతలను అందరినీ చూస్తుంటాం కదండి, రకరకాల దేవాలయాల్లో చూస్తుంటాం, ఫోటో ఫ్రేమ్స్ లో చూస్తుంటాం, ఇవన్నీ చూస్తుంటాం కదా. మనం మరి ఇంత మంచి మార్గంలో ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఏ లోకల్ ఉన్నారో చూడాలని మీకు అనిపించడం లేదా? వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, నాకు అనిపించి వెళ్ళలేదు. అట్టనే నన్ను తీసుకెళ్ళింది. అసలు నాకు ఏంటో కూడా తెలియదు కదా, నాకు అనిపించడానికి ఎక్కడికి వెళ్ళాలో. అసలు ముందు దేవుడే నేను నమ్మే మనిషిని కాదు కదండి. నేను గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన నాకు మంత్రం ఇచ్చేదాకా అసలు నేను పూజ అనేది కూడా ఎప్పుడు నా లైఫ్ లో చేయలేదు. అమ్మ చిన్నప్పుడు తులసికోటకి వెళ్ళి మీ ఆడపిల్లలు కదా మీరు నేర్చుకోవాలి, అత్తారింటికి వెళ్తే కష్టం అని చెప్పేసి చిన్న నేర్పించింది. ఆవిడ కోరిక ప్రకారం నేను చేశాను, కానీ నాకు ఇష్టమై నేనేమీ చేయలేదు. తులసికోట దగ్గర తులసమ్మకి నీళ్ళు పోయడం, దేవుడి దగ్గర సాయంత్రం అయితే దీపం పెట్టడం, పొద్దునేమో అమ్మ చేసుకునేది, మేము 4 ఆడపిల్లలు, నేను చిన్నదాన్ని ఇంట్లో. మా చేత ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేత పని చేయించింది. అంతవరకే నాకు. ఇంక మిగిలిన అసలు ఏం తెలియదు, ఆ నాలెడ్జ్ లేదు, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. వాటి మీద అసలు నాకు నమ్మకమే లేదు ఆ వయసులో.